మరో బ్రేకింగ్ చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. హైదరాబాద్ లో వల్లభనేని వంశీ కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. నిన్న వల్లభనేని అరెస్ట్ అయినట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ ఆయన అరెస్ట్ చేయలేదని పోలీసులు చెప్పారు. వంశీని అరెస్ట్ చేసేందుకు 3 బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం వంశీ హైదరాబాద్ లో ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి ఘటనలో వల్లభనేని వంశీ నిందితులుగా ఉన్నారు. దాడి సమయంలో కార్యాలయంలో పనిచేసే వ్యక్తిపై దాడి చేశారని వంశీతో పాటు మరో 70 మందిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో 19 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, నిందితులను ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ చెప్పారు. హైదరాబాద్లో లేకపోతే అమెరికానైనా బృందాన్ని పంపించి అరెస్ట్ చేస్తామంటున్నారు కృష్ణా జిల్లా పోలీసులు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం పోలీసులు అయితే గాలింపును ముమ్మరం చేశారు. హైదరాబాద్లోనే వల్లభనేని వంశీ కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లుగా చెప్పారు. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున లైజర్ అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి, అసలు వల్లభనేని వంశీ ఇక్కడే ఉన్నారా లేక విదేశాలకు వెళ్లారా? దీనిపై వంశీ అనుచరులు ఏమంటున్నారు? అసలు పోలీసులు ఏ విధమైన గాలింపు చర్యలు చేపడుతున్నారు? మల్లికార్జున్. ప్రసన్న, వల్లభనేని వంశీకి సంబంధించి ఏదైతే గత వైసీపీ ప్రభుత్వ సమయంలో కూడా గన్నవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంపై కూడా దాడి నిర్వహించారు. చాలా దాడితో పాటు అక్కడున్న కార్యాలయాన్ని, ఫర్నిచర్ని పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి కూడా కనిపించింది. అక్కడున్న కొన్ని వెహికల్స్ని కూడా తగలబెట్టిన పరిస్థితి ఆ రోజు కనిపించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న విజయవాడ నుంచి టీడీపీ నేతలు కూడా చాలామంది ఆ గన్నవరం కార్యాలయం వద్దకు చేరుకోగానే అక్కడున్న ఎవరైతే వంశీకి సంబంధించిన అనుచరులు దాడి చేశారని కూడా కేసులు నమోదవడం జరిగింది. అప్పుడు ఇటు వంశీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో కూడా టీడీపీ నేతలపైనే ఎదురు కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి కూడా కనిపించింది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కేసును రీఓపెన్ చేశారు. అప్పుడు ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వారికి సంబంధించి, ఎవరైతే దాడి చేశారో వంశీకి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉన్నారో వారందరిపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. సుమారు 70 మందిని కూడా ఈ కేసులో నిందితులకు కూడా పేర్కొన్నారు. 70వ నెంబర్గా కూడా వల్లభనేని వంశీ పేరును కూడా పేర్కొనడం జరిగింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నిన్న కాకుండా 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు, కొంతమందిని రిమాండ్ చేశారు, మరి కొంతమంది బెయిల్పై కూడా బయట తిరుగుతున్న పరిస్థితి కూడా కనిపించింది. నిన్న ఒక అనుచరుని, ముఖ్య అనుచరుని, వంశీకి సంబంధించిన ముఖ్య అనుచరుని కూడా గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆయన్ని కూడా రిమాండ్కు పంపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. నిన్న వల్లభనేని వంశీ కూడా అరెస్ట్ అయ్యారంటూ కూడా విపరీతమైన ప్రచారం అయితే అక్కడ నియోజకవర్గంలో జరిగిన పరిస్థితి కూడా కనిపించింది. పోలీసులు దీనిపై కూడా ఒక ఖండన కూడా ఇవ్వడం జరిగింది. వంశీ ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేకపోయాం, కానీ ఎక్కడ ఉన్నారనేది కొంత మొబైల్స్ అనేవి మారుస్తూ ఉన్నారు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వంశీ అడ్రస్ను ట్రేస్ అవుట్ చేస్తూ ఉన్నామంటూ కూడా ఇటు ఈ కృష్ణా జిల్లాకు సంబంధించిన పోలీసులు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎస్పీ గంగాధర్ కూడా ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. హైదరాబాద్లో వంశీ ఉన్నట్టుగా కూడా వాళ్ళకి ప్రాథమికంగా సమాచారం ఉందంటూ కూడా ఇటు పోలీసులు అయితే చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొబైల్ అనేది ప్రతి ఒక్కసారి మారుస్తున్నారు, సిమ్ మారుస్తున్నారంటూ కూడా పోలీసులు కొంత సమాచారం మనకి ఇస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. గన్నవరంలో వంశీ దాడికి సంబంధించి కంపల్సరీగా వంశీతో పాటు మిగిలిన అందరి నిందితులను కూడా అదుపులోకి తీసుకుంటామంటూ కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ముందుగా వంశీని అదుపులోకి తీసుకుంటామని కూడా చెప్తున్నా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే 3 బృందాలు, కృష్ణా జిల్లాకు సంబంధించిన పోలీసులు 3 బృందాలను హైదరాబాద్ కూడా పోలీసులు పంపించడం జరిగింది. 3 బృందాలు కూడా అక్కడ హైదరాబాద్ మొత్తం కూడా జల్లెడు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొబైల్ని సాంకేతికంగా ట్రేస్ అవుట్ చేయాలని కూడా పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొబైల్స్ అనేవి మారుస్తూ ఉన్నారు, మొబైల్స్తో పాటు సిమ్లు కూడా మారుస్తూ ఉన్నారని కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. హైదరాబాద్లో కనుక వంశీ కనుక దొరకపోతే అమెరికా వెళ్ళినా కూడా మేము వదిలిపెట్టమంటూ కూడా పోలీసులు హెచ్చరికలైతే తీవ్రంగా కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి ఏదైతే టీడీపీ కార్యాలయం ధ్వంసం కానీ, టీడీపీ నేతలపై దాడులు కానీ, అట్లాగే కార్యకర్తలపై చేసిన దాడులు కానీ మొత్తం కేసులకు సంబంధించి అదుపులోకి తీసుకుంటాము, ఈ కేసులో ఉన్న 70 మందిని కూడా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు అయితే చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రసన్న, మల్లికార్జున, అలాగే ఇదే కేసులో ఇటు వంశీతో పాటు ఇంకా మరికొంతమంది నిందితులు కూడా పోలీసులు పట్టుకుంటామంటూ చెప్తున్నారు. ఇంకా ఎవరెవరు ఈ కేసులో ఉన్నారనుకోవచ్చు ప్రధానంగా?
ఏదైతే ఉందో 2019 అటు 24 కాలంలో వైసీపీకి సంబంధించి అధికారంలోకి రావటం, వంశీ టీడీపీలో కూడా తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఒక సంవత్సర కాలంలోనే ఆ సంవత్సర కాలం లోపులోనే వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన ప్రధాన అనుచరులు అప్పుడు గతంలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వైసీపీకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే వంశీ చేసినప్పటికీ చాలామంది టీడీపీ నేతలు వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంది. అక్కడున్న వైసీపీ నేతలను కొంతమంది తన అనుచరులుగా కూడా మలుచుకున్న పరిస్థితి వంశీకి కూడా ఉంది. ఆ వైసీపీ నేతలు ఇలాగే దాంతోపాటు వల్లభనేని అంశకు సంబంధించిన ముఖ్య అనుచరులు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ పని చేసినట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళలోనే 70 మందిని పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అక్కడున్న సీసీ ఫుటేజీ ఆధారాలతో కానీ అంతేకాకుండా టీడీపీ నాయకులు ఎవరైతే చెప్తా ఉన్నారో దాడి జరిగిన సమయంలో అక్కడున్న స్థానిక టీడీపీ నాయకులు కానీ దాడిలో గురైన టీడీపీ నాయకులు కానీ వాళ్ళందరూ కూడా కొంతమంది నేతలను వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. గతంలోనే వాళ్ళకి సంబంధించి ఆ ఫిర్యాదులో కూడా వాళ్ళ పేర్లు కూడా పేర్కొనడం జరిగింది. వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని 70 మందికి పైగా కూడా పోలీసులు వారిని అయితే గుర్తించడం జరిగింది. చాలామంది ఆ గన్నవరం నియోజకవర్గం నుంచి బయట ప్రాంతాలకు వెళ్ళిపోయారు, పారిపోయారు అని చెప్పి కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 18 మంది నుంచి నిన్న 19 మంది, నిన్న ముఖ్య అనుచరుని కూడా ఒకరిని తీసుకున్నారు. వీళ్ళందరినీ ఒక్కొక్కరి దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. ఒకరొకరికి లింక్ కంపల్సరీగా ఉంటుంది కాబట్టి ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే మొత్తం 70 మందిని అదుపులోకి తీసుకుంటామని కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా ఎవరైతే కీలక నేత ఉన్నారో వల్లభనేని వంశీ, గన్నవరం మాజీ ఎమ్మెల్యే, అతన్ని అదుపులోకి తీసుకుంటే మిగతా సభ్యులందరూ కూడా బయటకు వస్తారని చెప్పి, ముఖ్య అనుచరులందరూ కూడా బయటకు వస్తారని చెప్పి కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ముందు గన్నవరం వంశీని ముందు అదుపులోకి తీసుకోవాలని ప్రత్యేక బృందాలను కూడా సిద్ధం చేసి మరి 3 బృందాలని హైదరాబాద్ పంపించడం, అక్కడ కనుక దొరకకపోతే ఎక్కడైతే ఆయన మొబైల్ సిగ్నల్ సాంకేతిక ట్రేస్ అవుట్ అవుతా ఉందో అక్కడికి పంపించి అవసరమైతే అమెరికాకి పంపించైనా వెనక్కి తీసుకొస్తామని చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత వల్లభనేని వంశీ గ్రీన్ కార్డ్ కోసం అమెరికా వెళ్ళిన దాఖలాలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడేమన్నా ఉన్నారా, అక్కడ ఉంటే కనుక కంపల్సరీగా అక్కడ ఉన్న పోలీసులను కానీ అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కానీ సంప్రదించి వెంటనే అక్కడి నుంచి అదుపులోకి తీసుకొని రావడానికి ప్రయత్నాలు కూడా చేస్తామని కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్గా కూడా 70 మంది అనుచరులు అయితే మొత్తాన్ని గుర్తించినట్టు చేస్తూ ఉన్నారు. అందులో 19 మందిని అయితే పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రశ్న. థ్యాంక్ యూ మల్లికార్జున్.